ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రాత్రి మీ సన్నిధిలో మేము గడుపుచు విలువైన మీ మాటల చేత మా జీవితాలను బలపరుచుకోవాలని ఆశపడుచు మీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని ఉండగా, భౌతికంగా మేము సమీపంగా లేనప్పటికీ దూర ప్రాంతములలో ఉంటూ ఈ ఆన్లైన్ ద్వారా మీ వాక్యమును భయముతోనూ భక్తితోనూ నేర్చుకున్నటకు మా హృదయం అనే పలకపై ముద్రించుకుంటూ ప్రతి మాటను కూడా మా జీవితాలను మరింత మెరుగైన స్థితిలో ఉంచుకున్నటకు ఈ వాక్య ధ్యానాన్ని మేము సరైన రీతిలో ఉపయోగించుకునేలాగున మాకు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఆసక్తిగా మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ పిల్లలందరినీ తండ్రి దీవించి, చక్కనైన మాటలు సరైన రీతిలో మేమందరము స్వీకరించే చక్కని మనసు తండ్రి మేమందరం కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఉన్నాం. ఈ రాత్రి మనము 44వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. ఒకసారి పత్రిక తెరిచి జాగ్రత్తగా చూద్దాం. ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఈ రాత్రి 44వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 25 వచనములు కలిగిన ఒకే అధ్యాయం కలిగినటువంటి పత్రికను 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉంటూ ఆ 4వ ప్రధాన భాగాన్ని కూడా తిరిగి 5 ఉపభాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 2వ ఉపభాగంలో ఉన్నాం. అది 12వ వచనం నుండి 14వ వచనం వరకు. యజమానుడు అయినటువంటి ఫిలెమోను గారికి దాసుడైనటువంటి ఒనేసిము గారి విషయంలో సిఫారసు చేస్తూ భక్తుడైనటువంటి పౌలు గారి పత్రికను ఒక సున్నితమైనటువంటి విషయాన్ని డీల్ చేసేటువంటి క్రమంలో ఈ పత్రికలో ఆయన యొక్క తీరును మనము జాగ్రత్తగా, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన విశ్వాస జీవితాన్ని, ఆయన భక్తి జీవితాన్ని మనము ఒకవైపు ధ్యానిస్తూ లేకపోతే గమనిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే ఒక చక్కని ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనము 14వ వచనంలో ఉన్నాం. నేరుగా 14వ వచనానికి వెళ్దాం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. ఇది 4వ ప్రధాన భాగంలో మనం మాట్లాడుకుంటున్న 2వ ఉపభాగం. దీనికి మనం ఒక సబ్ టైటిల్ ఇచ్చాం, 12వ వచనం నుండి 14వ వచనం వరకు. మనవి నిమిత్తమై వివరణ లేదా ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ప్లీ అని. ఈ రోజుతో ఈ ఉపభాగాన్ని మనం ముగించుకోబోతున్నాం. ఆ ముగింపు, ఈ ఉపభాగానికి ఉన్నటువంటి ముగింపులో భాగంగా ఈ 14వ వచనంలో మనము 3 వ్యక్తులను మనం చూస్తూ ఒక్కొక్క వ్యక్తి యొద్ద నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్న సంగతి అందరికీ విదితమే. అందులో ఒనేసిము గారి దగ్గర నుంచి కొన్ని సంగతులు, ఫిలెమోను గారిని చూస్తూ మరికొన్ని సంగతులు, పౌలు గారిని మనం గమనిస్తూ ఈ పత్రికలో చాలా విషయాలు నేర్చుకుంటూ మనం బలపడుతున్నాం. అందులో భాగంగా ఈ రాత్రి అదే పౌలు భక్తుడిని ముందుంచుకొని మరొక సంగతి మనం ఈ రాత్రి మాట్లాడుకొని ఈ ఉపభాగానికి ఈరోజు ముగింపు పలికి, రేపు ఆదివారం కనుక ఉదయ సాయంకాల ఆరాధనలలో గలతీ పత్రిక మాట్లాడుకుంటాం. ఎల్లుండి సాయంత్రం మరలా ఫిలెమోను పత్రిక మరొక క్రొత్త ఉపభాగంతో మన ఫిలెమోను పత్రికను కొనసాగిస్తాం. మన ప్రయాణాన్ని దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 14వ వచనం మరొకసారి. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. ప్రియులారా, పౌలు గారు ఒక అపోస్తలుడు. అంతకుముందు మనము 8వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే 8వ వచనంలో, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నేను వేడుకొనుచున్నానని
ఇంతకుముందు ఉపభాగంలో 8వ వచనం నుండి 10వ వచనం వరకున్న ఉపభాగంలో పౌలు గారు ఒక అపోస్తలుడైన అపోస్తలునికి ఉన్నటువంటి అధికారాలని ఆయన ఉపయోగించుకోగలిగే స్థితి ఆయనకున్న, ఆ స్థాయిలో ఆయన ఉన్న ఆ స్థితిని ఆయన వినియోగించుకోకుండా ప్రేమతో వేడుకొనుటకు ఆయన సిద్ధపడుతున్న సంగతి మనం గమనించాం. అయితే 14వ వచనంలో ఆయన నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టము లేదన్న మాట చదువుతున్నాను చూడండి. అధికారం ఉన్న ఆయన అప్రోచ్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయనలో చక్కని ఒక నమ్మకత్వం అనండి, నిజాయితీ అనండి, ఈ రెండు చాలా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. క్రైస్తవ జీవితానికి నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు గారిలో ఆ నమ్మకత్వం కనపడుతోంది. రేపొద్దున ఫిలేమోను గారికి లైట్కి తీసుకో మీ వాడు నా దగ్గర ఉన్నాడు అని చెబితే ఫిలేమోను గారు చేయగలిగింది ఏం లేదు, పౌలు గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి మౌనంగా ఉండడం తప్ప. కానీ అలా ఒక మంచిని ఆ రీతిగా తీసుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఇంతకుముందు భాగంలో మనం మాట్లాడుకున్నాం కదా, బలవంతంగా చేసేది అది చూడ్డానికి మంచి అయినా అది మంచి అనిపించుకోదు. గత భాగం మీకు గుర్తుంటే మంచి అనేది స్వేచ్ఛాపూర్వకముగా చేసినప్పుడే మంచి అవుతుంది, కానీ బలవంతంగా నేను మంచి చేస్తే అది మంచి ఎలా అవుతుంది? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే పౌలు గారు ఇక్కడ నీ సమ్మతి లేక నేను ఏదీ చేయుటకు నాకు ఇష్టము లేదు అని అంటే ఆయనలో ఉన్నటువంటి లాయల్టీ అంటే నమ్మకత్వం, విశ్వసనీయత అన్నది ఎంత కొట్టొచ్చినట్టు కనపడుతుందో దయచేసి గమనించండి. ప్రియమైన దేవుని వారలారా, ఒనేసిము విషయంలో పౌలు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఫిలేమోను గారిని కూడా నివ్వెరపరిచే విధంగా ఉంది అని మాత్రం నేను ఈ రాత్రి చెప్పుకోక తప్పదు. ఈ విషయం గురించి ఈ పత్రిక చదివిన తర్వాత ఫిలేమోను గారు బహుశా ఆయన స్పందన ఎలా ఉంటుందో అని ఒక్కసారి మనము ఆ సీన్లోనికి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఫిలేమోను గారు ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి అంత మర్యాదపూర్వకముగా, ఏంటి అంత గౌరవప్రదంగా తనను తాను తగ్గించుకొని అడుగుతున్నాడు. ఈ సంగతి ఫిలేమోను కేవలము ఒక ఒనేసిము విషయంలోనే మాత్రమే ఆలోచనలలోనికి పడిపోకుండా నేను కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి కదా, నేను కూడా అలాంటి వ్యక్తిత్వములోనికి నేను ఎదగాలి కదా అని ఖచ్చితంగా ఫిలేమోను గారు ఆలోచనలోనికి పడిపోయే ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఇక్కడ ఆలోచిస్తే పౌలు భక్తుడు చూపిస్తున్నట్టుగా తనకు తెలియకుండానే తరతరాలు నిలిచిపోయేలా ఆ వ్యవహారం మన కంటికి కనబడుతుంది. ఈ సందర్భంగా ఈ రాత్రి ఈ పాయింట్ని మనం అలా బయటికి తీసుకొని వచ్చి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనదే నమ్మకత్వం. అది పౌలు గారిలో కనపడుతుంది. పొర్రపాటున ఒనేసిమును తన దగ్గరే ఉంచుకొని ఉంటే ఫిలేమోను గారికి చెప్పకుండా ఉంచుకొని ఎవరి ద్వారానో ఒక మాట పంపించేసి చెప్పేసి ఉంటే బహుశా దీని ఇంపాక్ట్ ఇంతలా ఉండేది కాదేమో. మనిషిని తన దగ్గరికి పంపిస్తూ ఆ మనిషి కోసం ఒక రికమెండేషన్ లెటర్ కూడా పంపిస్తూ తర్వాత ఒక వినతిని, అంత పెద్దవాడు, ఆ స్థాయిలో ఉన్నవాడు, ఎందరికో స్ఫూర్తినిచ్చినవాడు, ఫిలేమోను గారికి కూడా బాగా తెలిసినవాడు, ఈ విషయానికి వచ్చేసరికి ఎంత జాగ్రత్త పడుతున్నాడు, ఎంత ఫార్మాలిటీని మెయింటైన్ చేస్తున్నాడు, ఇది గమనించాలి. ఆయనలో ఉన్నటువంటి సంస్కారం, ఆయనలో ఉన్నటువంటి పద్ధతి. కొన్ని సందర్భాలలో ఇది మనకు అలవాటైతే కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే ఆ వ్యక్తిత్వాన్ని మనం చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ ఆలోచన లేని వారికి కూడా ఆలోచన వస్తుంది. ఒక చిన్న మెన్షనింగ్ ఇక్కడ చేస్తున్నాను. ఒకసారి ఒక ఊరు నుంచి ఒక సహోదరుడు నన్ను వాక్యం చెప్పమని ఆహ్వానించడం జరిగింది. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్న మా ఊరిలో నేను మీటింగ్ పెట్టుకుంటాను, మీరు దయచేసి రాగలరా అని ఫోన్ చేశాడు. ఆయన అడిగిన తప్పేం కాదు. నేను దానికి ఎస్ అంటే ఎస్ అనొచ్చు, నో అంటే నో అనొచ్చు. కానీ ఆ ఊరిలో ఆల్రెడీ బాగా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి మరొక సేవకుడు ఉన్నారు. అదే ఊరిలో బాగా సేవలో వాడబడుతున్నటువంటి ఒక సేవకుడు అక్కడ ఉన్నారు. ఆయన ఉండగా అది పెద్ద ఊరు కూడా కాదు, అది పెద్ద ఊరు కూడా కాదు, చిన్న ఊరే. ఆ చిన్న ఊరిలో నుంచి ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక మంచి స్పీకర్ అక్కడ ఉండగా, ఒక పెద్ద సేవకుడు అక్కడ ఉండగా నాకు ఫోన్ చేసి నేను మీటింగ్ పెట్టుకుంటాను మీరు రండి అని అంటే నేను మొట్టమొదటి అడిగిన మాట, ఆయనకు చెప్పారా? ఆల్రెడీ అక్కడ లోకల్గా ఒక పెద్ద సేవకుడు ఉన్నారు కదా, ఆయనకు చెప్పారా అని అడిగితే చెప్పలేదు. ముందు ఆయనకు చెప్పండి.
ముందు ఆయనకు చెప్పండి. ఆయనకు చెప్పిన తర్వాత ఇలా మేము పిలిపించుకోవాలనుకుంటున్నాము అని మర్యాదపూర్వకముగా మీరు ఒక మాట చెప్పిన తర్వాత అక్కడ వచ్చినటువంటి స్పందనను బట్టి నేను రావడమా లేదా అవసరం లేదా అనేది నేను చెబుతాను అని నాకు తెలియకుండా నేను ఒక చిన్న అంటే అదే పనిగా ప్రిపేర్ అయ్యి చెప్పిన ఆన్సర్ కాదు, న్యాచురల్గా చెప్పిన ఆన్సర్. నా మాటను గౌరవించి వాళ్ళు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నగారిని మేము పిలుచుకోవాలనుకుంటున్నాము, ఫోన్ చేస్తే మీకు ఒక మాట చెప్పమన్నారు అని అంటే వెంటనే అక్కడున్నటువంటి సేవకుడు ఇచ్చినటువంటి స్పందన, అన్న అంత సంస్కారవంతంగా రావచ్చో లేదో నన్ను అడగమని అసలు ఆయన అడగాల్సిన అవసరం లేదు, కానీ అంత సంస్కారవంతంగా ఆయన నన్ను అడగమని చెప్పి మిమ్మల్ని పంపించినప్పుడు నేను కుసంస్కారిగా నేను ప్రవర్తిస్తే నేను సేవకుని ఎలా అవుతాను? ఆనందంగా పిలిపించుకోండి, నేను కూడా వస్తాను, మేమందరం కలిసి వస్తాం, అందరం కలిసి చక్కగా మీటింగ్ చేద్దామని అక్కడ ఉన్నటువంటి సేవకుడు స్పందిస్తే ఇప్పుడు ఎంత హెల్దీగా ఆ వాతావరణం తయారైందో ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు అక్కడున్న సేవకుని పక్కన పెట్టండి, ఇక్కడున్న నన్ను పక్కన పెట్టండి, ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత చక్కని విషయాన్ని నేర్చుకొని ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. లోకల్గా ఒక మంచి సేవకుడు ఉండగా నాకు ఫోన్ చేయడం అన్నది తొందరపాటు అనను లేదా పొరపాటు అనను, కానీ వాళ్ళు ఒక పద్ధతిని వారు నేర్చుకోగలిగారని నేను నమ్ముతున్నాను ఈరోజు. ఓహో, ఈ పద్ధతి అయితే విషయం దెబ్బతినదు, వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది, చక్కగా సేవ ముందుకెళ్తుంది అన్నటువంటి ఒక లెసన్ అక్కడ ఉన్నటువంటి కన్వీనర్స్లో ఒకరు కాకపోతే ఒకరైనా నేర్చుకొని ఉంటారా లేదా మీరు ఆలోచన చేయండి. నేను అదే చెప్పేది. సంస్కారం అన్నది, మర్యాదలు అన్నవి మనకు అలవాటై మన వ్యక్తిత్వంలో భాగమైతే కొన్ని సందర్భాలలో మన వ్యవహారం మనకు తెలియకుండానే ఎదుటి వారికి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు పౌలు గారిది అదే. ఈ పత్రిక వ్రాసేటప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ పత్రిక చదువుతూ నా వ్యక్తిత్వమును చూసి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని పౌలు గారు ఏమైనా ఊహించి ఉంటారా? నో. కానీ ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, ఆయన లాయల్టీ ఇన్ ఇంగ్లీష్, అలాగనే ఆయన నమ్మకత్వం, విశ్వసనీయత అన్నవి ఈరోజు కొట్టొచ్చినట్టు మన కళ్ళ ముందు మన గురించి మనం ఆలోచించేటప్పుడు కొన్ని సందర్భాలలో మన నమ్మకత్వాన్ని మనము వమ్ము చేస్తున్నప్పుడు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయానంతటిని మీరు మనసులో ఉంచుకోగలిగితే ఈ రాత్రి చిన్న విషయాలైనా ఒక 5 విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఇష్టపడుతున్నాను. ఈ సందర్భంగా ఈ రాత్రి ఒక 5 విషయాలను మీ ముందు ప్రస్తావించాలని నేను అభిప్రాయపడుతున్నాను. దయచేసి మీ యొక్క ఏకాగ్రతను దీనిపై ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుంటోంది లాయల్టీ గురించి, నమ్మకత్వం గురించి, విశ్వసనీయత గురించి. ఈ విషయంలో ఈ 5 విషయాలలో ముందుగా మొదటి దాన్ని మనం గమనిస్తే, లాయల్టీ లేకపోతే నమ్మకత్వం అన్న పదాలు మనం మాట్లాడినప్పుడు ఇలాంటి గుణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సాక్షాత్తు దేవుడనే మనం చెప్పక తప్పదు. నిన్న మధ్యాహ్నం నేను యుఏఈ అంటే దుబాయ్, అలైన్, అబుదాబి అక్కడున్నటువంటి మన ప్రియులతో జూమ్లో నేను వాక్యం పంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఒక విషయాన్ని వారి ముందు నేను ప్రస్తావించాను. ఈ సందర్భంగా అది కూడా నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈరోజు మనము కొంతమందిని చూసి వారిలో ఉన్నటువంటి గుణగణాలను చూసి వారిని మెచ్చుకుంటూ ఉంటాం, వారిలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి వారిని అభినందిస్తూ ఉంటాం. అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం నేను వాళ్ళతో మాట్లాడింది ఒక పాయింట్, అదే ఆదరణ గురించి. ఇప్పుడు ఇక్కడికి వస్తాను, అలా కొంచెం ఒక విషయాన్ని అక్కడ మెన్షన్ చేసి ఇక్కడికి వస్తాను. ఎవరైనా ఆదరించేటువంటి గుణం ఉంటే ఎంత మంచివాడరా, ఎవరికైనా ఆశ్రయం ఇస్తాడు, ఎవరినైనా ఆదరిస్తాడు అని ఆ వ్యక్తిని మనం తెలియకుండానే మెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆదరించేవాడు అని అంటాం. కారణం ఆదరణ అనేటువంటి ఒక లక్షణం, గుణం తనలో ఉంది కనుక. కానీ బైబిల్ చదివేటప్పుడు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో కలిసి ఉంటాయి 4 నుంచి 6 వచనాలు అవన్నీ కూడా. అందులో పౌలు భక్తుడు రోమపత్రిక 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మీరు చదివితే అక్కడ దేవుని గురించి, దేవుడు ఆదరణకు కర్త అన్న మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఎందుకైనా మంచిది.
చూద్దామా? రోమపత్రిక 15వ అధ్యాయము, రోమీలకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం 5 నుంచి 6 వచనములు కలిసి ఉన్నాయి. 6వ వచనంలో చివరి మాట చూద్దాం. 6వ వచనంలో చివరి మాట, ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు అన్న మాట ఉంది చూడండి. ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు. దేవుడు ఆదరణకర్తనా అంటే ఏ సాధారణకర్త, కానీ ఆదరణకర్త మాత్రమే కాదు, అసలు ఆదరణ అన్న మాటకు అన్న గుణాన్ని పుట్టించిన వాడే దేవుడు. ఆదరణ అనేటువంటి గుణానికి జన్మనిచ్చిన వాడే దేవుడు. ఈ పాయింట్ మీరు మనసులో ఉంచుకోగలిగితే 10 మందిని ఆదరించేటువంటి అలవాటున్నవాడే మన దృష్టిలో గొప్పవాడైతే, అర్థం చేసుకుంటున్నారా? 10 మందిని ఆదరించే గుణం ఉన్నవాడే మన దృష్టిలో గొప్పవాడైతే, అసలు ఆదరణ అన్న గుణాన్ని పుట్టించిన వాడు ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత గొప్పవాడై ఉండాలి. అలా మీరు ఏ గుణానైనా తీసుకోండి, మీరు ఏ గుణమైనా తీసుకోండి, ఓర్పు గలవాడండి, ఎంత సహనం అండి అని అంటామా? ఆ మాటలో ఉంది చూడండి, అక్కడ ఓర్పునకు కూడా కర్త ఆయనే అట, దేవుడే. ఎంత ఓర్పమ్మా నీకు అని కొంతమందిని మనం అభినందిస్తుంటాం, మెచ్చుకుంటూ ఉంటాం. ఓర్పున్న ఆవిడే గొప్ప గొప్ప వ్యక్తి అయితే, ఆ ఓర్పు అన్నటువంటి గుణాన్ని కలిగించినవాడు, పుట్టించినవాడు, అసలు ఆ దేవుణ్ణి ఎంత మనం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మట్టి మెదడుకు ఆయన అర్థం కావాలంటే ఎంత కష్టం. అందుకే ఆయన గురించి మనం వినుచున్నది, తెలుసుకోగలుగుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. చాలా తెలుసుకోవాలి దేవుని గురించి. ఇక ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మరొక గుణమే నమ్మకత్వం. ఒక వ్యక్తి నమ్మకమైన వాడైతే నమ్మకత్వాన్ని బట్టి, అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మనము అతన్ని మెచ్చుకుంటే, అసలు నమ్మకత్వం అన్న గుణానికి సృష్టికర్తనే దేవుడు. నమ్మకత్వం అన్న పదానికి కేర్ ఆఫ్ అడ్రస్సే దేవుడు. అందుకే ఈరోజు మొదటి విషయముగా 5 విషయాలు పంచుకుంటానని చెప్పానుగా, అందుట్లో మొదటిదే దేవుడు ఎవరు అని అడిగితే ఈ రాత్రి ఆయన నమ్మదగిన దేవుడు అని ఇంతకుముందు భాగాల్లో మనం మాట్లాడుకున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇంతకుముందు ఆ వచనాలు మనం రాసుకోకపోయినా కొన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము దయచేసి 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? 9, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును. నెక్స్ట్ మాట, నమ్మతగిన దేవుడు. ఎవరు దేవుడు? నమ్మతగిన దేవుడనియు అని తర్వాత నెక్స్ట్ పోర్షన్ కనబడుతుంది. ఎవరు దేవుడు? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. ఈ గుణమే కదా తన పిల్లల్లో చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన గురించి అలాంటి మాటలు చాలా ఉన్నాయి. కానీ ఇంకొక 2 వచనాలు చూద్దాం. విలాప వాక్యములు దయచేసి పాత నిబంధనలోని విలాప వాక్యముల పుస్తకం ఎక్కడుంటుంది? విలాప వాక్యములు తెలియని వారికి ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది పాత నిబంధనలో. పొరపాటున కొత్త నిబంధనలు వెదికారు. అలా ఒక తమ్ముడు ఒకరోజు వెదికాడు, అందుకే చెబుతున్నాను. విలాప వాక్యముల పుస్తకం 3వ అధ్యాయం 22, 23 వచనములు చూద్దాం. 22, 23 వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడు అన్న మాట ఉంది చూడండి. దేవుడు నమ్మదగిన వాడు అనడానికి ఎవిడెన్స్ ఏంటి అని అడిగితే అక్కడ చాలా అద్భుతమైన మాట కనపడుతుంది. ఏమిటది? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అలా పుట్టకపోతే ఏం జరుగుతుంది? పైన 22వ వచనం, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము అన్నమాట ఉంది చూడండి. మన భక్తిహీన జీవితానికి, ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి బలహీన స్థితికి నిజానికి దేవుడు ఎప్పుడో ఈ ప్రపంచాన్ని చుట్టేయాలి. కానీ ఆయన దీర్ఘశాంతం ఎంత గొప్పది, ఆయన ఓర్పు ఎంత గొప్పది,
మన కళ్ళ ముందు మన కడుపున పుట్టిన మన కన్న పిల్లలు చెప్పిన మాట వినకుండా 2-3 సార్లు అరిచినా కూడా వినకుండా ఒక అరగంట సేపు అల్లరి చేస్తేనే తట్టుకోలేక కన్నెర్ర చేసి చితకబాది తర్వాత ఎప్పటికో మళ్ళీ చల్లబడతాం మనం. ఇన్ని లక్షలాది మంది, ఇన్ని కోట్లాది మంది దేవుని పిల్లలు ఆయన మాట వినకుండా ప్రతిక్షణం ఆ మహాపరిశుద్ధుడిని గాయపరుస్తూ, నిరుత్సాహపరుస్తూ, మాట చేత, ఆలోచన చేత, ఊహల చేత, తలంపుల చేత, నిర్ణయాల చేత, అడుగుల చేత, చూపుల చేత అలా ఎన్ని మాట్లాడుకోవచ్చు? ఒకరా ఇద్దరా? పీల్చే గాలి ఆయన సొమ్ము, తినే తిండి ఆయన పండించేది, అన్నదాత ఆయనే కదా. తాగే నీరు ఆయన కురిపిస్తే వచ్చే వర్షము నుండి, అనుభవించే ప్రతిదీ ఉద్ధరగా ఆయనది అనుభవిస్తూ ప్రతి క్షణం ఆయనకు నమ్మక ద్రోహం చేస్తుంటే ఆ మహాదేవుడి ప్రపంచాన్ని ఏం చేయాలి? చేయట్లేదే. కరెక్ట్ టైంకు సూర్యుడు వస్తాడు, కరెక్ట్ టైంకి నెల అయిపోతుంది, కరెక్ట్ టైంకి క్యాలెండర్ మారుతోంది. ఎక్కడైనా దేవుడు రాజీ పడ్డాడా చెప్పండి? ఎంత నమ్మకత్వం, ఎంత నమ్మకత్వం. ఈ వర్షాకాలంలో అప్పుడప్పుడు మనకు ధనస్సు కనపడుతూ ఉంటుంది. మా ప్రాంతంలో ఏదైనా కూడా కనపడింది, రెయిన్బో అంటాం కదా. బైబిల్ తెలిసిన వాళ్ళది చూసినప్పుడంతా కూడా ఎందుకు ఇచ్చాడు ఆ ధనస్సు? దేవుడు తాను చేసిన నిబంధనను నేను మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్నాను అని సూచించడానికి ఆకాశంలో మనకు రెయిన్బో కనపడుతుంటుంది. దేవుని ధనస్సు అది. ఆ ధనస్సు చూసినప్పుడంతా కూడా అసలు నిజానికి ఆ ధనస్సును ఎందుకు దేవుడు ఏర్పరిచాడు చెప్పాడు కదా రీజన్. దానికి రీజన్ కూడా ఒకసారి చూద్దాం. ఆయన నమ్మకత్వానికి ఒక పరాకాష్ఠగా మన కళ్ళ ముందు కనిపించే ఆ ధనస్సు ఎలా మాట్లాడుతుందో జాగ్రత్తగా చూద్దాం. 8వ అధ్యాయం ఆదికాండం, దయచేసి ముందుగా 8వ అధ్యాయం 21 తర్వాత 22 వచనములు చూద్దాం. తర్వాత 9వ అధ్యాయంలోనికి కూడా వెళదాం కిందికి. 8వ అధ్యాయం ఆదికాండం 21-22 వచనములు. అప్పుడు యెహోవా ఈ పైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఈకను సమస్త జీవులను సంహరించను, జలప్రలయము ద్వారా సంహరించినట్టుగా. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకున్నాడు. ఎవరికో మాటిచ్చి అగ్రిమెంట్ పేపర్ పైన, బాండ్ పేపర్ పైన సంతకాలు ఏం జరగలేదు ఇక్కడ. ఒక నిర్ణయం తీసుకున్నాడు అంతే. ఆ నిర్ణయానికి కట్టుబడి మానకుండా రాత్రింబగళ్ళు, మానకుండా ఋతువులు, మానకుండా ఈరోజు ఈ కాలాలు మారుతున్నాయి అంటే కారణం ఏంటి? ఆయనలోని నమ్మకత్వం అంత స్థాయిలో ఉందని అర్థం చేసుకోవాలి మనం. 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయం 8 నుంచి చూద్దామా? 8 నుండి చదువుకుంటూ వద్దాం. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, ఆ మాట చూసారా మీరు? మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీరు పోయిన తర్వాత కూడా వన్స్ ఫర్ ఆల్ అన్నట్టుగా మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. అసలు పశువుల్ని ఎవరు పట్టించుకుంటారో చెప్పండి? ఆలోచన చేయండి ఒకసారి. పక్షులట, జంతువులట, పశువులట. ఒకసారి పశువులను నీచంగా మనం చూస్తుంటాం. ఆ మహాదేవుడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నరులను దర్శించుటకు వాడు ఏ పాటి వాడు ప్రభు అని కీర్తనకారుడు అంటున్నాడు. మనల్ని పట్టించుకోవడమే ఎక్కువ దేవుడు. ఎవరెవరిని పట్టించుకుంటున్నాడు ఇక్కడ? పక్షులు, పశువులు, భూజంతువులు, మొత్తం అన్నీ, సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఏమిటది? 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఈకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఈకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. ఏమిటా గురుతు? మేఘములో
నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. గమనించండి, ఈ వర్షాకాలంలో ఈ రెయిన్బో పలుమార్లు కనబడుతుంటుంది మనకు. ఆ రెయిన్బో కనబడినప్పుడంతా మనకేం గుర్తుకు రావాలి? దేవుడు తన నిబంధనను మనకు గుర్తు చేస్తున్నాడు. గుర్తు అన్నాడు చూడండి అక్కడ. ఎన్నిసార్లు సునామీలు రాలేదు, ఎన్ని మార్లు వరదలు రాలేదు. సునామీలు వచ్చినా వరదలు వచ్చినా భూమి నాశనం కావట్లేదు. కారణం దేవుడు చేసిన నిబంధన. ప్రవాహము వలన ఇక భూమి నాశనం కాదు, ఒకప్పుడైనట్టుగా. తరతరాలకు నిబంధన అన్నాడు అంతే. మీకు విషయం చెప్పనా? ఈ భూమండలంపై ఉన్నటువంటి సముద్రాలు ఏవైతే ఉన్నాయో, మొత్తం ఆల్ ఓషన్స్, దేవుడు కనుక ఆ సముద్రాలకు సైగ చేసి చిటికేసి మొత్తం ఆరిన నేలను కవర్ చేసేయండి అని ఆ నీళ్ళకు ఆజ్ఞాపిస్తే ఎంతసేపట్లో మొత్తం ప్రపంచమంతా మునిగిపోతుందో చెప్పనా? జస్ట్ 3 minutes, జస్ట్ 3 నిమిషాలండి. 3 నిమిషాలలో మొత్తం ఆరిన నేల మొత్తం నీటి చేత కప్పబడుతుంది. దేవుడు అలా చిటికేసి నీళ్ళని పిలిస్తే. మేము ఇక్కడో ఉన్నాము, మా ఊరికి సముద్రం చాలా దూరము, అక్కడెక్కడో బయలుదేరిన సముద్రం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానండి, హైదరాబాద్కి సముద్రం ఎక్కడుంది? ఇప్పుడు హైదరాబాద్కి నియర్ బై అని అడిగితే మాట్లాడదాం. ఒక్కొక్కసారి మనకి ఇటువైపు బాపట్ల వైపు మన కంటికి కనపడుతుంది, లేదా మనం ఇటు నరసాపూర్ ఆంధ్ర వైపు వెళ్ళిపోయామంటే బే ఆఫ్ బెంగాల్ కనపడుతుంది మనకు, అంతేనా? ఇటువైపు వెళ్తే మనకు ముంబై కనపడుతుంది, అక్కడికి వెళ్తే చెన్నై కనపడుతుంది. అల్టిమేట్గా హైదరాబాద్కి పక్కనేం లేదు సముద్రం, చాలా దూరం. హైదరాబాద్కి చాలా దూరం సముద్రం. ఒక విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి రావాలంటే బస్సు అయితే 12 గంటలు, బస్సు అయితే 12 గంటలు. దాదాపుగా ట్రైన్ జర్నీ కూడా అంతే. విమానం అయితే కొంచెం పెద్ద ఫ్లైట్ అయితే 45 నిమిషాలు, మామూలు ఫ్లైట్ అయితే 1 hour. గంట. ఒక విమానం విశాఖపట్నంలో బయలుదేరి ఇక్కడికి రావాలంటే గంట టైం పడుతుంది. అదే దేవుడు చిటికేసి సముద్రాలకు చెబితే 3 నిమిషాలలో హైదరాబాద్ అవుట్, 3 నిమిషాలలో ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ అవుట్. జస్ట్ 3 minutes. అంతెందుకు, ఒక్కసారి మీరు ప్రపంచ పటం చూశారనుకోండి, మనం ఎక్కడ బతుకుతున్నామో అర్థమైపోతుంది. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే దేవుడు ఎప్పుడెప్పుడు సిగ్నల్ ఇస్తే వచ్చి మింగేద్దాం అన్నట్టుగా చూస్తుంటాయి. ఆ సముద్రం బీచ్ దగ్గర అలలు వచ్చేటప్పుడు చూడండి ఒకసారి. మొదటిసారి సముద్రం చూసినోడు గుండె జారంత పని అవుతుంది ఒకటేసారి. ఎందుకంటే పిల్లకాలు చూసిన ముఖం మంది, ఒక్కసారిగా మహాసముద్రం చూసేసరికి గుండెలు జారిపో. కానీ మన పాదముల దగ్గరకు వచ్చి ముద్దాడి వెళ్ళిపోతుంటుంది సముద్రం అంతే. ఎందుకు? దేవుని నిబంధన. ఎంత నమ్మకత్వం దేవునిది. అదే విలాపవాక్యంలో మాట్లాడుతూ భక్తుడు 3వ అధ్యాయంలో అంటున్నాడు, 22-23 వచనాలలో, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. అనుదినము ఒకవేళ ఆయనకు వాత్సల్యత పుట్టకపోతే, ఏ ఒక్కరోజైనా ఆయనకు వాత్సల్యత అనేది పుట్టకపోతే ఈ భూమి మటాష్ అవుట్ అంతే. ఆయన కనికరము, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యతల చేత ఈరోజు ఊపిరి పోసుకుని బతుకుతున్న మనం ఆయనలా అర్థం చేసుకోగలుగుతున్నామా? ఎంత నమ్మకమైన వాడు. ఎప్పుడో నోవహు గారి కాలంలో నిబంధన ఏర్పరిచి, రేపు అనే దినం ఖచ్చితంగా మీకు ఉంటుంది, రేపు కలుస్తానండి అని మనం అంటాం. సీ యు టుమారో అని అంటాం స్టైల్గా ఇంగ్లీష్లో. కలుద్దామన్నోడు కలవడు. రేపటి దినాన కలుస్తానని చెప్పిన వాడు కలవకుండా ఎగ్గొడతాడేమో, కానీ ఆ టుమారో అనే రోజు మాత్రం రాకమానదు. చూడండి, టుమారో రేపు అనేటువంటి ఆ దినం మాత్రం రాకమానదు. కారణం, అంత నమ్మకమైన వాడు దేవుడు. వస్తుంది అంటే రావాల్సిందే అంతే. అదే తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నమాట. 2వ పత్రిక చూద్దామా? తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. 13, మనము నమ్మదగని వారమైనను
మరలా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. అది దేవుడు. ఈ రాత్రి మీతో నేను పంచుకోవాలనుకుంటున్న 5 విషయాలలో మొదటి విషయమే దేవునిలో ఉన్న ఈ నమ్మకత్వం అన్న గుణాన్ని ఒక్కసారి చూడండి. మర్చిపోకండి, మనం మాట్లాడుకుంటోంది ఫిలేమోను పత్రిక. ఫిలేమోను పత్రికలో పౌలు భక్తుడు 14వ వచనంలో చూపిస్తున్న ఆ ఫెయిత్ఫుల్నెస్, ఆ క్రెడిబిలిటీ, ఆ లాయల్టీని మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఒనేసిము విషయంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఫిలేమోను గారి విషయంలో ఆయన చూపిస్తున్నటువంటి నమ్మకత్వం మనల్ని ఆలోచింపజేస్తూ, అసలు ఈ గుణం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు ఈ గుణానికి జన్మనిచ్చిన సృష్టికర్తనే దేవుడిగా కనబడుతున్నాడు వచనాలలోను వ్యవహారంలోను. దీనిని రాత్రి మొదటి విషయంగా దయచేసి మీరు నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక వెళ్దాం. 2, దేవుడు ఎంతైతే నమ్మదగినవాడో మనిషి అంత నమ్మదగని వాడుగా దేవుని నిరుత్సాహపరుస్తూ తయారైపోయాడు. అక్కడే చూస్తున్నారుగా, తిమోతి పత్రికలోనే మనం చూస్తున్నాం. మనము గమనిస్తున్నారా, మనము నమ్మదగని వారమైనను. నమ్మకత్వం అనేది మనలో కరువైంది కానీ ఆ దేవుడిలో మాత్రం కరువు అవ్వట్లేదు. అది ఫస్ట్ పాయింట్ మనం చూసాం. కానీ మన పరిస్థితి ఏంటి? దేవుడు తన పిల్లలలో తన పోలిక చూడాలనుకుంటున్నాడు. దేవుడు తన పిల్లలలో తన స్వారూప్యాన్ని చూడాలనుకుంటున్నాడు. కానీ ఆ స్వరూపము, ఆ పోలిక, ఆ గుణగణాలు మనం గమనిస్తే అవి మనిషిలో కరువైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే చాలా సందర్భాలలో భక్తులకు కూడా వారు రాసిన కీర్తనలలోనూ లేదా వారు రాసినటువంటి సామెతలలోనూ ఇలాంటి మాటలు వారు చెప్పి ప్రస్తావించి మిగిలిన ప్రజలను ఆలోచింపజేసినట్టుగాను దేవుని దగ్గర వాళ్ళు కూడా బాధపడుతున్నట్టుగాను కనబడుతుంది. ఒక 2 లేదా 3 వచనములు చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 12వ కీర్తన ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథంలోని 12వ కీర్తన మొదటి 2 వచనములు చూద్దాం. మీరు 4 వరకు రాసుకోండి. మనం మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము. దావీదు గారు రాస్తున్నారు. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. విశ్వాసులు లేరు అంటే నమ్మదగిన వాళ్ళు లేరని అర్థం అక్కడ. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. విశ్వాసులు అంటే దేవునిపై విశ్వాసులు మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు అనే కాదు. ఇక్కడ ఒక వ్యక్తిని నమ్ముదామంటే నమ్మదగిన వాడు ఎవడు కనపడట్లేదు ప్రభు అంటున్నాడు. అదే కింది మాట, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. దేవుని విషయంలో విశ్వాసం కాదు ఇక్కడ. నా విషయంలో మీరు, మీ విషయంలో నేను అన్నట్టుగా నాటి సమాజం తయారై మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. లోపలంతా మోసం, బయటికి మాత్రం నవ్వుతూ పలకరిస్తూ ఆ పలకరింపులో పొగడ్తలు. 3వ వచనం 4వ వచనం, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. శిక్ష గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇచ్చకములాడు పెదవుల గురించి. ఏంటి పరిస్థితి? 2వ వచనంలో, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇలాంటి వారంటే దేవునికి పరమ చిరాకని చెబుతున్నాడు. కింది మాటలు, కోసేస్తానంటున్నాడు. నాలుకలు కోసేస్తానంటున్నాడు అక్కడ దేవుడు. చూస్తున్నారు దేవుని గురించి దావీదు గారు చెబుతున్న మాట. పౌలు గారిలో అది కనబడట్లేదు. ఉన్న విషయాన్ని క్లియర్గా చెప్పి, నీ దగ్గర ఉన్నవాడు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, ఈరోజు ప్రయోజనకారి, డ్యామ్ షూర్. ఒకప్పుడు అతని పరిస్థితిని ఒప్పుకుంటున్నాను, ఈరోజు అతని స్థితిని నేను తెలియజేస్తున్నాను. సేవలో బాగా వాడబడగలిగేటువంటి ఒక చక్కని స్థితిలో ఎదిగినవాడు, ఒక చక్కని పరిస్థితిలో ఉన్నవాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు సేవలో వాడగలిగే అవకాశం ఉంటే ఫిలేమోను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయంలో భూమి మీద యజమానిగా నీ నిర్ణయం చాలా కీలకమైంది అని మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 2వ విషయం మాట్లాడుకుంటున్నాగా, మనుషులలో నమ్మకత్వం కరువైన పరిస్థితి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. 6వ వచనం, దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును. మరలా, దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును,
ప్రేమ చూపేవారు, జాలి చూపేవారు, దయ చూపేవారు కనబడొచ్చేమో, అయ్యో పాపం అని. కానీ నమ్ముకొనదగిన వాడు ఎక్కడ కనపడతాడు, ఎవరికి కనపడతాడంటే అంత కష్టం. ఫెయిత్ఫుల్నెస్, క్రెడిబిలిటీ లేదా లాయల్టీ చాలా కష్టం మనుషుల్లో ఇది కనబడడం అని కనబడుతుంది. ప్రస్తుతానికి ఇది రెండవ విషయంగా నోట్ చేసుకోండి. మొదటి విషయం ఏంటి? దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. అసలు ఆయనలో అపనమ్మకత్వం అన్నది, అస్థిరత్వం అన్నది ఏ మాత్రం కనపడదు అని మొదటి విషయం మనం నేర్చుకుంటే, రెండవ విషయంకి వచ్చేసరికి కంప్లీట్గా ఆపోజిట్గా మనిషి కనపడుతున్నాడు. ఆయన గుణగణాలను కలిగి బ్రతకవలసినటువంటి మనిషి నమ్మకత్వం అనేసరికి అసలు మనిషి అనేవాడిని నమ్మకూడదు, మనిషి అనే వాడిని నమ్మకూడదు అనేటువంటి పరిస్థితి. జంతువులు వాటి స్వభావానికి భిన్నంగా ఏమీ చేయవు. కుక్క మొరుగుతుంది, కుక్క కనుక మొరుగుతుంది. మనిషి మొరగకూడదు, కానీ మొరగడం మొదలు పెడితే ఇది స్వాభావిక విరుద్ధమైన సంగతి. ఒక సర్పం కాటేస్తుంది, దాని నేచర్ అది. మనం పాలు పోసినా పాముకు కాటు వేయక తప్పదు. తన నేచర్ ఏదైతే ఉంటుందో, జంతువు కానీ పురుగు కానీ ఇంకేదైనా కానీ దాని నేచర్కి భిన్నంగా ఏది చేయదు. మీరు అనొచ్చు, క్రూర జంతువులను కూడా సాధు జంతువులుగా మలచి సర్కస్లో వాడుకుంటుంటారు కదా, పులులను, సింహాలను. జూస్లో కూడా కొన్ని సందర్భాలలో మనకు కనబడుతుంటాయి. ఇవి పెద్దగా అటాక్ చేయవు కొన్ని సందర్భాల్లో. ముఖ్యంగా సర్కస్ల్లో మనకు సింహాలు కానీ, క్రూర జంతువులు, పులులు కానీ, ఒక మనిషి బెత్తం తీసుకొని కూర్చోమంటే కూర్చుంటాయి, నిలబడితే నేను స్టాండ్ అంటే స్టాండ్ నిలబడతాయి. మరి ఈ స్వభావానికి విరుద్ధంగా అవి మారాయి కదా అని మీరు అనొచ్చు. వాటికి టైం సరిగా రాక వాటి నేచర్కి భిన్నంగా ప్రవర్తించట్లేదు. కానీ రియల్గా జరిగిన ఒక ఫ్యాక్ట్ చెబుతా మీకు. సర్కస్లో ఒక ఫీట్ ఉంది. ఒకరోజు పులి నోట్లో తలకాయ పెట్టాలి, అది ఫీట్. అది రెగ్యులర్గా జరిగేదే. కానీ ఎవరైతే రెగ్యులర్గా ఈ యొక్క యాక్ట్ చేస్తాడో, ఆ సర్కస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, పులి నోట్లో యథావిధిగా ప్రతిసారి తల పెట్టినట్టు ఈసారి పెట్టాడు. కానీ అతనికి మెడ దగ్గర ఒక చిన్న పుండు అంటారు కదా, చిన్నది. ఆ పుండును గమనించుకోలేదు, పెట్టేశాడు. పెట్టగానే ఆ పులి యొక్క దంతాలకు ఆ పుండు కట్టై ఆ రక్తం అనేది పులి నాలుకకు తగిలేసరికి ఆ రక్తపు రుచి అలా చూసినటువంటి పులి ఒక్కసారిగా మెడను అలా కొరికేసింది. తలకాయ వెళ్ళి తన నోట్లో పడిపోయింది. మొత్తం తలకాయ తెగిపోయింది. మారింది ఆ నేచర్. కరెక్ట్ టైం రాక, ఛాన్స్ రాక వాటి నేచర్ బయటికి రాలేదు. కానీ అవకాశం వస్తే ఆ నేచర్ బయటికి రాక తప్పదు. ఏం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ? జంతువు తన స్వభావానికి విరుద్ధంగా ఎక్కువేమి చేయదు. కానీ మనిషిలా ఉండకుండా మృగంగా మారిపోయి, కొద్దిసేపు భయంకరమైన అరాచకాల గురించి మనం మాట్లాడకుండా ఈ పాయింట్ పైన మనం మాట్లాడితే, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండవలసినటువంటి మనిషి, నమ్మకత్వానికి మారుపేరుగా ఉండవలసినటువంటి మనిషి అపనమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతే, మొదటి పాయింట్లో దేవుని గుణం ఏంటి, రెండవ పాయింట్లో మనిషి గుణం ఏంటి? మొదటి విషయంలో దేవుని స్థితి ఏంటి, రెండవ విషయంలో మనిషి పరిస్థితి ఏంటి? అది మనం ఆలోచిస్తున్నాం. చూసారుగా 12వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో కొన్ని మాటలు చూసాం. 20వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో కూడా అదే చూస్తున్నాం. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును, అంత కష్టం అని మనం గమనిస్తున్నాం. ఇది రెండవది. ఇక నెమ్మదిగా 3వ విషయానికి వెళ్దాం. కానీ అక్కడక్కడ చాలా నమ్మకమైన వాళ్ళు కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు ఎలాంటి స్వభావాన్ని చూపిస్తారో అదే సామెతల గ్రంథంలో ఒక 2 వచనాలు చూద్దాం. 17వ అధ్యాయం, దయచేసి సామెతల గ్రంథం 17వ అధ్యాయం, వచనము కూడా 17 చూద్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. 3వ విషయం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ నిజంగా నమ్మకమైన వాడు, ఇంతకు అతనిలో ఉన్నటువంటి యాక్షన్స్ ఎలా ఉంటాయి, అతనిలో ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. అంటే
తప్పిపోయిన కుమారుని మీరు చూశారుగా, ఉపమానంలో తెలుసు కదా అందరికీ. ఆస్తంతా ఉన్నప్పుడు ఆ కుమారుడితో స్నేహితులందరూ దగ్గర ఉన్నారు. ఆస్తంతా అయిపోగానే వాళ్ళందరూ పారిపోయినట్టుగానో లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగానో మనకు బైబిల్ చెబుతోంది. కానీ నిజమైన స్నేహితుడు దుర్దశలో కూడా ఒక సహోదరుడిగా ఉంటాడు. అంటే లాయల్టీ అన్నది, నమ్మకత్వం అనేది కేవలం మాట మాత్రమే కాదు, మాటల వరకు మాత్రమే కాదు. నమ్మకత్వం అది చేతలలో కనిపించాలి. చేతలలో కనబడడం ఎప్పుడు జరుగుతుందని అడిగితే దుర్దశలో. అన్నీ ఉన్నప్పుడు నీకోసమే ఉన్నానని చెప్పడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా స్నేహితుడు విడువక అంటి పెట్టుకొని ఉంటే అలాంటి వ్యక్తి నమ్మకమైన వాడుగాను నిజమైన స్నేహితుడిగాను కనబడుతున్నాడు. అలా మీరు పేజ్ ప్రక్కకు తిప్పి 18వ అధ్యాయంలో ఒక వచనాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ఒకసారి. 24, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సొంత అన్న కంటే, సొంత తమ్ముని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడు కూడా ఉంటాడట అక్కడక్కడ. అలాంటి వాడు దుర్దశలో కూడా మనల్ని విడిచిపెట్టకుండా ప్రాణానికి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు అన్న పాయింట్ కనబడుతుంది చూడండి. ప్రియమైన దేవుని వారలారా, మనం మూడో విషయం మాట్లాడుకుంటున్నాం. ఏమిటది? నిజంగా నమ్మకమైన వాడు తన 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 యొక్క ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉంటాడు అని అడిగితే మనకు బైబిల్ చెబుతోంది, ఎదుటివాడి విషయంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ వ్యక్తి విడిచిపెట్టకుండా ఉంటాడు. ఆ యొక్క రిజల్ట్ కనుక కనపడకపోతే ఆ వ్యక్తి పరిస్థితులను బట్టి తనలో ఉన్నటువంటి నిజాయితీ, పరిస్థితులు అన్నవి మన నిజాయితీని మారుస్తుంటే, పరిస్థితులు అన్నవి మనలోని నమ్మకత్వాన్ని మారుస్తూ ఉంటే మనలో ఉన్నది పరిపూర్ణమైన నమ్మకత్వం కాదు, పరిపూర్ణమైనటువంటి నిజాయితీ కాదు అని అర్థం చేసుకోవాలి. నేను చక్కగా ఒక్కొక్క విషయాన్ని ముందు పరుచుకుంటూ వస్తున్నాను. తర్వాత నెమ్మదిగా మనం ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుకుంటాం కనుక ఇవన్నీ వాటికి కొంచెం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఉంటాయన్న ఉద్దేశంతో ఒక క్లారిటీ కోసం ఇవన్నీ చూపిస్తూ నేను ముందుకెళ్తున్నాను. మొదటి పాయింట్, దేవుడు నమ్మదగినవాడు. 2, మనిషి ఆపోజిట్గా కనపడుతున్నాడు. అది మనం చూసాం. 3కి వచ్చేసరికి, ఒకవేళ నమ్మదగిన వాడు ఎవడైనా కనబడితే ఆ వ్యక్తి నమ్మదగిన వాడని మనం ఎలా స్టాంప్ వేయాలి అని అడిగితే, దుర్దశల్లో కూడా విడిచిపెట్టకుండా ఉంటాడే, దానిని బట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ని మనము అర్థం చేసుకోవచ్చు. నిలబడాల్సిన టైంలో నిలబడకుండా పారిపోతే ఆ వ్యక్తిలోని పరిస్థితి మనకు కనబడుతుంది. అలా ఉండకూడదు అనేది పాయింట్. దీని అలా మీరు మైండ్లో ఉంచుకొని నెమ్మదిగా ఇప్పుడు 4వ విషయం దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడున్నటువంటి విషయాన్ని నేను కొన్ని సందర్భాలలో అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నాను. అది 4వ విషయంలో మన కంటికి కనపడుతుంది. అందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రొట్టె విరిచే కార్యక్రమం జరుగుతోంది. తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చాడు కదా, ఆ కాంటెక్స్ట్ ఇది. అలా భోజన కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, కాపర్ని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అన్న మాట పాత నిబంధనలో ఉంది కదా, అది రాత్రి నెరవేరుతుంది. మీ అందరి ముందు మంచి కాపరిగా ఉన్నటువంటి నేను ఈ రాత్రి దాడికి గురి కాబోతున్నాను. అది మొదటి మాట. నా మీద ఎప్పుడైతే దాడి స్టార్ట్ అవుతుందో గొర్రెలైన మీరందరూ కూడా చెదిరిపోతారు అని చెప్పేసరికి అందరు ఆశ్చర్యపోతుంటే మన పేతురు గారు మాత్రం తొందరపడి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఒక ప్రామిస్ చేశాడు యేసుక్రీస్తు ప్రభువుకి. ఏంటది? ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టను ప్రభు అన్నాడు. అంత మాట అన్న తర్వాత యేసు ప్రభు వారు శబాష్ అంటే బాగుండేది, అలా అనకుండా కోడి కుయ్యక మునిపే ఈ రాత్రి 3 మార్లు నన్ను ఎరుగనని నువ్వు బొంకుతావు అని చెప్పాడు. పేతురు గారే నివ్వెరపోయి నో అన్నట్టుగా ఆయన మళ్ళీ రియాక్ట్ అయినట్టుగా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో తీద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మర్చిపోకండి, 3వ విషయం నుండి 4లోనికి వెళ్తున్నాం. 3వదేంటి? దుర్దశలో కూడా విడిచిపెట్టకుండా ఉండే స్నేహితుడే నిజమైన స్నేహితుడు, సహోదరుని కంటే ఎక్కువ అని చూశాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి దుర్దశ రాబోతోంది ఆ రాత్రి. మళ్ళీ ఆ రాత్రి ఏం జరగబోతుందో చూద్దాం.
తెలుసు, ఆయన చూద్దాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 31 నుంచి చూద్దామా? 31 నుంచి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పాడు. నెక్స్ట్, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనా నేను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు అతన్ని చూచి, రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అందుకు పేతురు గారు సైలెంట్ అయిపోవచ్చుగా. మళ్ళీ ఇంకేమంటున్నాడు చూడండి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనా నేను. అదే ప్రకారం శిష్యులందరూ అండ్రి ఆయనతో పాటు వెనకాలందరూ ఫాలో అయిపోయారు కదా. ఏం జరిగింది ఆ తర్వాత? అంత పెద్ద పెద్ద ప్రామిసులు చేసిన వాళ్ళు ఆ రాత్రే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పేతురు గారితో సహా అందరు శిష్యులు, మొత్తం 12 మంది శిష్యులు ప్రామిస్ చేశారు. నీ దుర్దశలో మేము ఉంటాం ప్రభు అని 12 మంది ప్రామిస్ చేశారు. ఆ 12 మందిలో ఏ ఒక్కడు కూడా ఆ స్థితిలో యేసు ప్రభుని అంటి పెట్టుకొని లేరు. ఇక్కడ అపోస్తలులను తక్కువ చేసి చూపించాలన్న ప్రయత్నం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ దినాన వారి మీదికి రానంత వరకు వారు పరిపూర్ణమైనటువంటి శక్తి నొందలేదు కనుక, ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు కనుక, ఆ బలహీనత వారిలో ఉంది కనుక, అందుకే తరచూ యేసుప్రభు వారు వారిని గద్దించేవాడు కనుక, వీటన్నిటినీ మనము మనసులో పెట్టుకుంటే బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి అపోస్తలులను సాతాను టార్గెట్ చేసి, సీమోను గోధుమల వలె జల్లించుటకు సాతాను మిమ్మును కోరుకొనేను అంటాడు పేతురు గారితో యేసుప్రభు వారు లూకాసు వార్తలో. అవును, ఇక్కడ విషయం ఏంటంటే, బయట సమాజంలో నమ్మకమైన వారు తక్కువగా ఉన్నారు అని 3వ పాయింట్లో మనం మాట్లాడుకున్నా, 4వ దగ్గరకు వచ్చేసరికి ప్రభువుకు దగ్గరగున్న వారిలో కూడా సాతాను ప్రవేశించి దేవుడు చూడాలనుకుంటున్న ఆ ఫెయిత్ఫుల్నెస్, దేవుడు చూడాలనుకుంటున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని చెరిపేసేలా సాతాను ఈ రీతిగా ప్రేరేపిస్తాడని మర్చిపోకండి. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే కొద్దిసేపు, ఇక్కడ సాక్షాత్తు 12 మంది అపోస్తలులు మాటిచ్చి తప్పారు, మర్చిపోకండి. దుర్దశలో నీతో ఉంటాము ప్రభు అని చెప్పి కొన్ని గంటలలోనే ఆ మాట మీద వారు నీళ్లు చల్లి పారిపోయారు కదా. వాళ్ళెవరు? అపోస్తలులు అంటే ఇంకా యేసుప్రభు తర్వాత నెక్స్ట్ ప్లేస్ వాళ్ళదే. యేసుప్రభు తర్వాత భూమి మీద భక్తుల గురించి మనం మాట్లాడితే ఆయన తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిది? వీళ్ళదే. అపోస్తలుల కార్యములలో వారి యొక్క ఔన్నత్యాన్ని మనం చూస్తాం, కానీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వారి స్థితిని ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకు దగ్గరగా ఉన్న వారిలో సాతాను ప్రవేశించి పిరికితనం అన్నది వారిలో నింపి, ఆ పిరికితనం వలన ఇచ్చిన మాటను తప్పిపోయేలా చేసి నమ్మకత్వంపై నీళ్లు చల్లి సాతాను ఆనందిస్తాడు. దుర్దశలో దేవుని విడిచిపెట్టడం, గుర్తుపెట్టుకోండి, దుర్దశలో దేవునిని విడిచిపెట్టడం. మనం మాట్లాడుకుంటుంది 4వ విషయం. అన్ని బాగున్నప్పుడు దేవునికి దగ్గరుండడం, పరిస్థితులు తారుమారైన తర్వాత దేవుని విడిచిపెట్టడం. ఇక్కడ అపోస్తలుల్లో ఆ నేచర్ కనబడుతున్న తర్వాత వాళ్ళు చాలా దాని గురించి రిపెంట్ అయ్యారు, చాలా పశ్చాత్తాపపడ్డారు. పేతురు గారు పాపం కుమిలిపోయినట్టుగా అక్కడ అదే అధ్యాయంలో కనబడుతుంది. చూద్దాం 26వ అధ్యాయము చివరి వచనం చూద్దాం, 75వ వచనం. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అన్నమాట కనబడుతుంది. చూడండి, సంతాపడ్డాడు, తర్వాత క్షమాపణ కోరాడు, క్షమాపణ దొరికింది ఆయనకి, క్షమింపబడ్డాడు. తర్వాత చాలా గొప్ప స్థితిలోనికి పేతురు గారు ఎదిగారు. కొద్దిసేపు ఈ కాంటెక్స్ట్ని మనం దగ్గర తీసుకొని మనము మన జీవితాలకు అప్లై చేస్తే, నిజమేనా ఇది మన జీవితాల్లో కూడా ఇది మన జీవితాల్లో కూడా కనబడుతోందా అని ప్రశ్నిస్తున్నాను. పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని అంటిపెట్టుకొని, పరిస్థితులు కొంచెం తారుమారైన తర్వాత దేవునికి దూరమయ్యే స్థితి కనుక మనకుంటే, ఇది మనలో దేవుడు చూడాలనుకుంటున్న నమ్మకత్వం అయితే కాదు. ప్రళయము ముంచుకొస్తున్న దేవుణ్ణి అంటిపెట్టుకొని బతికాడు నోవహు, అది నమ్మకత్వం.
అగ్నిగుండం ఎదురుగున్నా, చావు కళ్ళెదురుగా కనపడుతున్నా చావడానికి సిద్ధపడిన షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. అది నమ్మకత్వం. సింహపు బోనులో పడడానికి సిద్ధపడ్డాడు కానీ దేవునికి దూరం అయ్యే స్థితిని ఆయన కోరుకోలేదు దానియేలు గారు. అది నమ్మకత్వం. బెదిరిస్తాడు సాతాను. పరిస్థితులను మనల్ని భయపెట్టేలా కలిగించి అపవాది తన దేవునికి దగ్గరగా ఉన్న వారిని అపవాది ఎలా టార్గెట్ చేస్తాడు? ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని చదువుతాం కదా అపవాది గురించి. ఇంతకు అపవాది భక్తులను ఎలా టార్గెట్ చేస్తాడంటే ఇలా టార్గెట్ చేస్తాడు. యోబు గారిని సాతాను మొత్తాడు, మర్చిపోకండి. అనుమతి దేవుడు ఇచ్చాడు, సాతాను వెళ్ళి మొత్తాడు. ఆయన పరిస్థితి చాలా భయంకరమైపోయి అంతఃపురంలో బతికేవాడు కాస్త బూడిదలో కూర్చున్నాడు వచ్చి. దుర్దశ. కానీ ఆ దుర్దశలో కూడా యోబు గారు దేవుని విడిచిపెట్టలేదు. చివరికి పక్కనున్న బారిలో దూరాడు సాతాను. దేవుని దూషించు, దేవుని దూషించు అని ప్రేరేపించాడు. కానీ తలదించలేదు భక్తుడు. అది భక్తునికున్న లక్షణం. దుర్దశలో దేవుని విడిచిపెట్టేవాడు భక్తుడు కాడు. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు దేవునికి దూరం అయ్యేవాడు భక్తుడు కాడు, క్రైస్తవుడు కాడు. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో, మర్చిపోకండి, ప్రతి క్రైస్తవుడి జీవితంలో దుర్దశలు ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. అది ఏదో ఒక రూపాన. మీరు ఆర్థికంగా దెబ్బతినొచ్చు, ఆరోగ్యపరంగా దెబ్బతినొచ్చు, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కరువు అవ్వచ్చు ఏ ఒక్కరి వలన. మీరు బాగా ప్రేమించేవారు మీకు దూరం అవ్వచ్చు. ఆ దుర్దశ ఏదో ఒక రీతికి వస్తుంది. ఆ దుర్దశ ఏ రీతికి వచ్చినా దేవునికి దూరం కాకుండా బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు. కొన్ని సందర్భాలలో మనము సేవలో ఉండగా మనకు మరణం వస్తుంది. అలా మనకు మరణం వచ్చినప్పుడు బయట వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు కానీ మన కుటుంబీకులు ఏం మాట్లాడకూడదు? అదే చెబుతున్నాను ఇక్కడ. అండి, మా ఆయన అంత సేవలో ఉంటాడు కదా, అంత సేవలో ఉన్నవాడు అలా చనిపోవడం ఏంటండి అని భార్య అనకూడదు. సేవలో ఉంటే మరణం రాకూడదు ఏంటి? సేవలో ఉంటే మరణం రాకూడదా? కట్టుకున్న భార్య సేవలో ఉండగా మరణించిన భర్త విషయంలో సేవలో ఉంటే ఎందుకు చావు వచ్చిందండి? అలా ఎందుకు చేశాడండి దేవుడు ఇలా ఎందుకు ఇచ్చాడండి చావు అని ఒక భార్య సేవలో ఉన్నటువంటి భర్త కన్ను మూస్తే ఆ మాట అనకూడదు. అలాగనే భర్త కూడా, అలాగనే పిల్లలు కూడా. మా నాన్న అంత మంచోడు కదండి, ఎందుకు చనిపోయాడంటే మంచోడికి చావు రాకూడదా? చెడ్డవాళ్ళకు మాత్రమే చావు వస్తుందా? మరణం అందరికీ వచ్చును. మనకు తెలియని విషయం ఏంటంటే భక్తులు మరణిస్తే ఇంకా బెటర్ ప్లేస్లో ఉంటారు. భక్తులు మరణిస్తే ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళతో మనకు భౌతికంగా వారితో అనుబంధం ఉంది కనుక మనకు బాధ. కానీ ఒక నిజమైన భక్తుడు కన్ను మూసిన తర్వాత రెడ్ కార్పెట్ పరుస్తారు దేవదూతలు వచ్చి. లాజరు చనిపోయాడు, వెంటనే దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడట. ధనవంతుడికి దేవదూతలు లేరు, ఏం లేరు, వెళ్ళిపోయాడు అంతే. వేదనకరమైన స్థలంలోనికి చావాల్సిందే. ఇక్కడ చావు, అక్కడ చావు. భక్తిహీనుల చావు దేవుని దృష్టికి శ్రేష్టమైంది కాదు, కానీ భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైనది. ఒక మనిషి భక్తుడిగా కన్ను మూస్తే, కన్ను మూసిన వెంటనే దేవదూతలు, కోటాను కోట్ల మంది దేవదూతల్లో ఏ దేవదూతలను పంపుతాడో దేవుడు తెలీదు. వాళ్ళు వచ్చి అలా మనల్ని ఎలా వెల్కమ్ చేస్తారో మనకు తెలియదు. మన కుటుంబాలలో ఎవరైనా భక్తిగా ఉండి కన్ను మూస్తే శరీరంలో ఉన్నాం కనుక మనకు బాధ కలుగుతుంది, కానీ నిజానికి వాళ్ళ విషయంలో కన్ను మూసిన తర్వాత వారి ఆ ఆత్మకు వస్తున్నటువంటి ఘనత, ఆ ఆత్మకు వస్తున్నటువంటి ఆ గౌరవం, ఆ సంస్కారం అబ్బో మనం ఊహించుకోలేము.
మన కుటుంబంలో ఒక భక్తి పరుడు లేదా ఒక భక్తురాలు కన్ను మూస్తే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దూరమైనందుకు కొద్ది కాలం మనకు బాధ ఉన్నా వారి విషయమై మనం ఆనందించగలగాలి. ఎందుకు? ఈరోజు వాళ్ళు పొందుతున్నటువంటి నెమ్మది మామూలుది కాదు. ఈరోజు వాళ్ళు పొందుతున్నటువంటి విశ్రాంతి మామూలుది కాదు. ఈరోజు వారికి వచ్చినటువంటి ఆహ్వానం, స్వాగతం మామూలుది కాదు. అది దేవదూతల చేత స్వాగతింపబడిన ఆత్మలవి. వారు మన తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, కూతురైనా, ఎవరైనా మనం ఒక్కటే కోరుకోవాలి, మరణం అందరికీ వస్తుంది, కానీ మనము భక్తులుగా ఉండి మరణిస్తే ఆ మరణం చాలా విలువైంది. భక్తుల యెహోవా యందు భయభక్తులు కలిగి మరణిస్తే ఆ భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైనది అని చదువుకుంటున్నాం బైబిల్లో. యెహోవా యందు భయభక్తులు కలిగి బతికిన వారు కన్ను మూస్తే ఆ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదే. ప్రియ దేవుని వారలారా, అలాంటి పరిస్థితిలో భక్తి అంటే ఏంటి? దుర్దశలో కూడా ఉండ్రాజవరంలో యోహానన్న గారు, అంటే సత్యనారాయణ గారు అని కూడా అంటారు, ఆయన మంచాన ఉన్నప్పుడు ఆ మంచాన పడినటువంటి వీడియోస్ తీశారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాట పాడుతూ చివరి మూమెంట్లో కూడా ఆయన ఎంత గొప్పగా దేవుని పని అని దేవుని స్మరించుకుంటూ ఆయన బ్రతికాడో తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. ఆయన భక్తి ఎంతమందికి స్ఫూర్తినిచ్చిందో, అట్ ద సేమ్ టైం ఆయన మరణించిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు కూడా అమోఘమని ఆ రోజుల్లో చాలామంది మాట్లాడుకున్నారు. ఈ రోజుకి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగనే సికింద్రాబాద్లో మా ఆత్మీయ తమ్ముడు పురుషోత్తం, తను మరణించినప్పుడు నేను రాసిన పాటే కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా. సేవలో ఉండగా మరణించిన, ఉద్యోగం చేస్తూ సేవలో ఉన్నాడు, మరణం వచ్చింది. ఆ టైంలో వారి కుటుంబం వ్యవహరించిన తీరు ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అంటే నేను చెప్పాలనుకుంది, ఒక భక్తుడు మరణిస్తే ఆ మరణం జరిగిన తర్వాత ఆ కుటుంబం కానీ, ఆత్మీయులు కానీ, సంఘస్థులు కానీ ఎవరైతే ఉన్నారో వారు వ్యవహరించే తీరు దేవుని దగ్గర మార్కులా, ఆయన దగ్గర నుంచి రిమార్కులా అన్నది కనబడుతుంది. పరిస్థితులు తారుమారైనప్పుడు, ప్రేమించిన వారు దూరమైనప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నాం దేవుని విషయంలో. అలాగే నిన్నటి దినాన ఎస్తేర్ అమ్మగారు, తెలిసిన వాళ్ళు కొంతమంది తెలిసే ఉంటుంది, అమ్మగారు కన్ను మూశారు. ఎంత భక్తురాలు ఆవిడ, చాలా భక్తురాలు. ప్రత్యక్షంగా తనని నేను చూశాను కనుక ఉత్తమురాలు, సాత్వికురాలు, భక్తురాలు, దీనురాలు, అంత గొప్ప తల్లి కన్ను మూసింది. ఆరోగ్యం బాగలేక బాధపడుతూ తను కన్ను మూసింది. అయ్యో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. కానీ కన్ను మూసిన క్షణాన దేవుడు ఎంతమంది దేవదూతలను పంపారో తన కోసం మనకు తెలియదు. ఆ దేవదూతల చేత తన ఆత్మ స్వాగతించబడి ఈరోజు చక్కగా భక్తులతో తను ఆనందిస్తున్న స్థితిని మనం ఊహించుకోగలిగితే ఆ కారణాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించవచ్చు. అలా ఎగ్జాంపుల్గా నేను కొంతమందిని కోట్ చేశాను. రీసెంట్గా రూత్ గారు, పోయిన సోమవారం. ఎవరు రూత్ గారు? మన ప్రియ సహోదరులు ప్రభు కిరణ్ గారి సత్యమణి. తాను మన నుంచి దూరమైన తర్వాత నేను మాట్లాడాను ప్రభు కిరణ్ గారితో. ప్రభు కిరణ్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మంచి సేవకుడు కనుక ఆయన ఎలా వ్యవహరిస్తారనేది చెప్పాల్సిన అవసరం లేదు. అలాగనే వారికి 2 పిల్లలు. పెద్ద కుమారుడితో నేను మాట్లాడుతూ, ఏంటి తమ్ముడు, ఏంటి పరిస్థితి అని అడిగితే, పెద్ద కుమారుడు మాట్లాడుతూ, మేము అడిగితే దేవునిని మా అమ్మ ఈ లోకానికి రాలేదు కదన్నా. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. మేము అడిగితే దేవుణ్ణి మా అమ్మ ఈ లోకానికి రాలేదు.
మేము అడగకుండానే, మేము పుట్టకముందే మా అమ్మను పుట్టించిన దేవుడు తను అనుకున్నప్పుడు తీసుకున్నాడు. కొడుకులం కనుక, రక్తం పంచుకున్నాం కనుక ఆ బాధ ఉంటుంది, కానీ దేవుని చిత్తాన్ని ఎదిరించేంత సాహసం మాకు లేదు. జరిగిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం అని చెబుతున్నాడు ఆ తమ్ముడు. ఎంత మంచి మాట ఆ కుమారుని నోట మనం వినగలిగాం. నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తాను ఇచ్చిన సమాధానం అదే. దయచేసి గమనించండి, భవిష్యత్తులో మనందరి కుటుంబాలలో కూడా ఏదో ఒక దుర్దశ ఎదురవుతుంది. ఆ దుర్దశ ఎదురైనప్పుడు మనం చేయవలసింది, మనం గుర్తుపెట్టుకోవలసింది, అలాగనే మనం వ్యవహరించవలసినటువంటి తీరు ఒకటే. ఆ టైంలో మనము దేవునికి దగ్గర అవుతున్నామా, ఆ పరిస్థితిని బట్టి మనము దేవునికి దూరం అవుతున్నాం. పరిస్థితిని బట్టి 13 సంవత్సరాల క్రిందట మా నాన్నగారు కన్ను మూసినప్పుడు సమాధి కార్యక్రమాలు చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చి చేసింది, ఇంటిల్లాదులు మేము చేసిన పని మోకరిల్లి దేవుని స్తుతించాం. దేవా, మా కుటుంబములో మా తండ్రిని తీసుకోవాలని మీరు నిర్ణయించుకొని మరణము ద్వారా ఆయనను మీరు తీసుకున్నందుకు మీకు స్తోత్రమని పిల్లల నుంచి తల్లి వరకు అందరూ కూడా దేవుని స్తుతించారు. గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆ టైంలో ఇబ్బందే. ఒక మనిషిని మనం పోగొట్టుకున్న తర్వాత ఆ టైంలో అది ఇబ్బందే, కానీ అక్కడే మన మానసిక శక్తి ఏంటో, ఆత్మీయతలో మనకు ఆత్మీయ శక్తి ఏంటో మనం అక్కడ చూపించగలగాలి. నటించడం కాదు, కానీ దేవునికి చూపించాలి. శ్రమలైన, బాధలైన, హింసలైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏదైనా కూడా, వస్త్రహీనతైన దేవుని నుండి మనల్ని ఎడబాపే పరిస్థితి దేనికి కలగకూడదు. అలాంటి గొప్ప స్థితికి మనం ఎదగాలి. అపోస్తలులను చూడండి, పాపం అప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు కనుక మనము వారిని అర్థం చేసుకోవాలి. దుర్దశ రాగానే ప్రభుని విడిచిపెట్టి ఆయనను ఒంటరి చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోయారు కదా, ఆయన పారిపోలేదు, ఎదుర్కొన్నాడు, మరణాన్ని కౌగలించుకున్నాడు, విజయుడై తిరిగి లేచాడు. ఆయన మరణం ఎందరిలోనో స్ఫూర్తి నింపింది. ఇది 4వ విషయంగా మనం మాట్లాడుకుందాం. దుర్దశలో దేవునిని విడిచిపెట్టే ఒక అపనమ్మకస్తులుగా మనం ఉండకూడదు. మాటిచ్చే కదా వీళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చింది. మనం కూడా బ్యాప్టిజం అప్పుడు మాటిస్తున్నాం. మాటిస్తున్నాం. ఏమని? పెళ్లి ప్రమాణాలండి, వెరీ సింపుల్. వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును నేను విడవనని ఎలాగైతే భర్తతో భార్య ఎలాగైతే ప్రమాణాలు చేస్తారో పెళ్లి రోజున, బ్యాప్టిజం అంటే వివాహ కార్యక్రమం. అది ఎవరితో? ప్రభువుతో వివాహం. అది ప్రభువుతో వివాహ కార్యక్రమం జరిగేటప్పుడు దాని పేరు బ్యాప్టిజం అంటున్నాను. ఆ రోజు మనం పెళ్లి ప్రమాణాలు చేస్తున్నాంగా, చేయాలి. వ్యాధి ఎందును నీతోనే ఉంటాను ప్రభువా, బాధ ఎందును నీతోనే ఉంటాను ప్రభువా, లేమి ఎందును నీతోనే ఉంటాను ప్రభువా, కలిమి ఎందును నీతోనే ఉంటాను ప్రభువా. బ్యాప్టిజం అప్పుడు మనకు తెలియకుండానే ఈ ప్రమాణాలన్నీ చేస్తున్నాం. తెలియకుండానే అంటే నోటితో చెప్పకుండా కూడా మ్యాటర్ అదే. కలిమిలో ఆయనతో ఉండి, లేమిలో విడిచిపెట్టి, ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయనతో ఉండి, వ్యాధి రాగానే విడిచిపెట్టి, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు క్రైస్తవ జీవితానికి. స్థితి ఏదైనా ఆయన విడిచిపెట్టకూడదు. తర్వాత అపోస్తలులు చావుకు కూడా అసలు తలకాయ తెగిపోతున్న యాకోబు గారు తల ఇచ్చాడే కానీ దేవునికి దూరం కాలేదు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. ఒక స్టెఫెను గారు, ఇక అపోస్తలులందరూ హతసాక్షులే. తర్వాత వాళ్ళ స్టోరీ వేరు, వారి స్థితి వేరు, వారి యొక్క ఇన్స్పిరేషన్ వేరు. పర్టికులర్లీ ఆ కాంటెక్స్ట్లో మనము వారిని ఆలోచిస్తుంటే ఈ విషయాలు మనల్ని ప్రశ్నింపజేస్తున్నాయి. ఆ విషయాలు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాయి. వాట్ ఆర్ యూ టుడే అని అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. 4 విషయాలు మాట్లాడుకున్నాం. మొదటి విషయం, పరలోకమందున్న దేవుడు నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు. ఆపోజిట్గా నరుడు కనబడుతున్నాడు భూమి మీద. 3, ఎట్టి పరిస్థితులైనా కూడా నిజమైన స్నేహితుడు, నమ్మకమైన వాడు విడిచిపెట్టడు, దుర్దశలో విడిచిపెట్టాడు. మీరు నన్ను కానీ విడిచిపెట్టని పరిస్థితి ఒక నిజమైనటువంటి నమ్మకత్వం ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. అయితే 4 దగ్గరకు వచ్చేసరికి మన మధ్య మాత్రమే కాదు, కానీ దేవుని విషయంలో అలాంటి నమ్మకత్వం మనకు ఉండాలి. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు విడిచిపెట్టే పరిస్థితి ఉండకూడదు అన్నది మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇక చివరిగా 5వది ఎగ్జాంపుల్గా మనం చూస్తే
చరిత్రలో చక్కగా ఈ రీతిగా బతికిన వాళ్ళు కొంతమంది కనపడతారు. అందులో ప్రత్యేకించి నేను మాట్లాడవలసింది ఇక్కడ రూతు గారి గురించి నేను మాట్లాడాలి. రూతు గారి జీవితంలో దుర్దశలు అనేది వచ్చిందా? దుర్దశలు అనేవి వచ్చాయా? ఖచ్చితంగా వచ్చాయి. అన్యురాలు, పరాయి దేశంలో ఉన్నటువంటి ఆవిడ, పరాయి దేశం అంటే యూదులు కాని చోట పుట్టి, యూదులు కాని యూదులు లేని ప్రాంతంలో ఆవిడ ఒక అన్యురాలుగా పుట్టి పెరిగినటువంటి ఆవిడ భర్తను కోల్పోయి మరి చాలా భయంకరమైనటువంటి స్థితికి రూతు గారు జారిపోయారు. ఆ టైంలో తన అత్తగారితో ఆవిడ నడిచిన తీరు నిజంగా అద్భుతం. అత్తగారే పాపం వెళ్ళిపోమ్మా, నాతో రావడం వలన నీకు పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, ఒక కొత్త జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేయని అత్తగారే ప్రపోజ్ చేస్తే ఆవిడ ఇస్తున్న ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. ఎంత అద్భుతమైన మాట. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. అంతే, మరణం తప్ప ఏది వేరు చేయదు. అన్నీ బాగున్నప్పుడు నీతో ఉండి పరిస్థితులు తారుమారైన తర్వాత నేను విడిచిపెట్టాను అత్తమ్మ. నా ఎంత మంచి కోడలండి, ఎంత మంచి నమ్మకస్తురాలు. నమ్మకానికి మారుపేరుగా రూతు గారు కనపడుతున్నారు అక్కడ. ఎంత ఇన్స్పిరేషన్ ఆవిడ మనకు, ఎంత గొప్ప దైవిక గుణము కలిగినటువంటి ఆవిడ. నమ్మకం అంటేనే దేవుడు అని అనుకుంటున్న తరుణంలో అలాంటి చక్కని లక్షణం రూతు గారిలో మనకు కనబడుతుంది. నిజమే, అలాంటి నమ్మకత్వం ఈరోజు ప్రతి మనిషిలో ఉండాలి. దుర్దశలో విడిచిపెట్టకుండా ఉండేవాడు నిజమైన స్నేహితుడు అని మనం చూస్తున్నాం. అలా పౌలు గారు కూడా తన జీవితంలో మంచి సహకారులను, మంచి తోటి పనివారిని ఆయన చూశాడు. వారి గురించి సాక్ష్యం కూడా చెబుతున్నాడు. ఒకరి గురించి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవంటే అంత నమ్మకంగా నాతో కూడా వారు సేవలో వారు ప్రయాణం చేశారని చెబుతున్నాడు పౌలు గారు. సహకారుల గురించి చాలామంది ఉన్నారు. అలాంటి వారు చాలామంది గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే పౌలు గారు కూడా వ్యక్తిగతంగా సువార్త పనిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దేవునికి ఇచ్చిన మాట నేను నెరవేర్చకుండా ఉండలేను అని చెబుతూ రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దామా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏ స్థితి అయినా కూడా సువార్త చెబుతాను. ఏ స్థితిలో కూడా యేసుక్రీస్తును నేను ఎరుగను అనే మాట మాత్రం చెప్పను. సిగ్గుపడువాడను కాను. ఇంకెక్కువ మాట్లాడితే నేను క్రీస్తు పరిచారకుడనని గర్వంగా చెప్పుకుంటానే కానీ ఆయన పేరు చెబితే చంపేస్తామని ఎవరన్నా కూడా తలకాయ ఇస్తానే కానీ చావుకు మాత్రం భయపడనంటున్నాడు. సిగ్గుపడే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. అది నమ్మకత్వం. అది నమ్మకత్వం. పరిస్థితి ఏదైనా కూడా ఆయన నుండి నేను వేరయ్యేవాడను కాను అన్నది పౌలు గారి స్టేట్మెంట్. 5వ విషయం ఏంటి? ఉదాహరణగా కొంతమందిని చూద్దాం అనుకుంటే అక్కడ రూతు గారు కనపడుతున్నారు. ఫిలిప్పీ పత్రికలో మరికొంతమంది స్త్రీలు కనపడుతున్నారు, గమనించండి. అలాగనే సాక్షాత్తు పౌలు గారే కనబడుతున్నారు. 5వ విషయం, ఉదాహరణగా పౌలు గారితో పాటు మరికొంతమంది స్త్రీలు, పాత నిబంధనలో రూతు గారు. ఇంకా చెప్పాలంటే యోనాతాను గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాసుకోవచ్చు మీరు యోనాతాను గారి గురించి కూడా. మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా యోనాతాను గారి గురించి. నిజమైన స్నేహితుడు. దావీదు గారిది దుర్దశ, కానీ విడువక ప్రేమించాడు. ఎక్కడ కూడా దావీదు గారిని ఈ యోనాతాన్ అనేటువంటి స్నేహితుడు తన తండ్రికి అప్పగించినట్టుగా కానీ అలా కుట్రలో పాలిభాగస్తులు అయినట్టుగా కానీ కనబడదు. అలాంటి వారు చాలా గొప్పవాళ్ళు. అపోస్తలులు కూడా తర్వాత కాలంలో వారు ఎంత స్థితికైనా వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా
చంపేస్తామని, చంపితే చంపుకోండి, మేము దేవునికి లోబడాలే కానీ మనుషులకు అని ప్రశ్నించారు. తిరిగి సిగ్గుపడలేదు. సిగ్గుపడనక్కరలేని పనివారిగా వాళ్ళందరూ కూడా కనబడుతున్నారు. దీనంతటి కారణం వారిలో వాళ్ళ ఒక క్యారెక్టర్ అనేది, లేదా ఒక వ్యక్తిత్వం అనేది వారు గొప్పగా వారు మెయింటైన్ చేయగలిగారు. అదే ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్న ఒక లక్షణమే నమ్మకత్వం. ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వం, దేవుని విషయంలో నమ్మకత్వం, మనతో మనకు ఉన్నటువంటి సంబంధంలో నమ్మకత్వం, దేవునితో కూడా నమ్మకత్వం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దామా. 4వ వచనం, ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఎరిగి ఉన్నామని చెప్పుచు ఆయన ఆజ్ఞలు గైకొనకుండా బతికితే అది అపనమ్మకత్వం అవుతుంది. అపనమ్మకస్తుడు అవుతాడే కానీ నమ్మకమైన వాడు కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫిలెమోను పత్రికలో 14వ వచనానికి వస్తే, పౌలు గారు ఎక్కడ కూడా ఫిలెమోను గారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ఈ విషయంలో ఫిలెమోను గారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన సమ్మతి లేకుండా నిర్ణయం తీసుకోవడానికి ఏమాత్రము కూడా ఆయన ఒప్పుకోకుండా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడో 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం మరలా. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టం లేదు. అందుకే ఈ బిడ్డని నీ దగ్గర పంపుతున్నాను, ఒనేసిముని. ఇప్పుడు మంచి సేవకుడు, సేవలో చక్కగా వాడబడగలడు. కానీ సేవలో ముందుకు వెళ్ళాలా లేదా అన్నది ఈ భూమి మీద నీ సొత్తుగా పరిగణించబడుతున్నటువంటి ఈ దాసుడిని నాకు హక్కు ఉందని నేను భావించకుండా నీ వద్దకే తిరిగి పంపుచున్నాను. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, 100% కరెక్ట్ అది. కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. అది నువ్వు గుర్తించి ఆ కుమారునికి ఎలాంటి భవిష్యత్తు ఇస్తావో ఒక యజమానిగా, నిర్ణయం నీదే, వాయిస్ నాది, చాయిస్ నీది అని విడిచిపెట్టాడు. ఎంత చక్కగా 14వ వచనాన్ని ఆయన ముగించాడో దయచేసి గమనించండి. 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక ఉపభాగం అని మనం అనుకున్నాం పత్రికలో. అది 2వ ఉపభాగం, మనవి నిమిత్తమై వివరణ అన్నటువంటి సబ్ టైటిల్ ఇచ్చి మాట్లాడుకున్నాం. ఈ రోజుతో మనకు ఫిలెమోను పత్రికలోని 4వ ప్రధాన భాగములోని 2వ ఉపభాగం సమాప్తమైనట్టు గుర్తుపెట్టుకోండి. పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించి ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాము. అది 8వ వచనం నుండి 22వ వచనం వరకు. అందులో 8 నుండి 11 వచనములు ఒక ఉపభాగం, 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరొక ఉపభాగం కాగా, ఈ 2వ ఉపభాగాన్ని కూడా మనం ముగించుకొని మనము మన తదుపరి బైబిల్ అధ్యయన తరగతిలో మరొక ఉపభాగంలోనికి ప్రవేశించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం దయచేసి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాటను వారి హృదయంలో పదిలపరుచుకొని తండ్రి భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా జీవించటకు సహాయం చేయండి తండ్రి. మరి నమ్మకత్వం అన్నది ఎంత ముఖ్యమైనదో మేము మాట్లాడుకుని ఉన్నాం. పౌలు గారిలో అణువున అది మాకు కనబడుతోంది. ఈ గుణానికి, లక్షణానికి సృష్టికర్తనే మీరని మేము గ్రహించాం తండ్రి. మరి అపనమ్మకస్తులుగా ఈ భూమి మీద బ్రతకకుండా నిజమైనటువంటి భయము, భక్తి కలిగి తండ్రి మీరు ప్రేమించేవారుగా మేము ఎల్లవెల్లా ఉండునట్లుగా, మీ ప్రేమకు పాత్రులుగా మేము జీవించినట్లుగా ఈ లక్షణాలను కలిగి మేము బ్రతకడానికి మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి. ప్రతిదినం జరుగుతున్నటువంటి అధ్యయన తరగతులలో పాల్గొంటూ వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మీ పిల్లలందరూ ఆసక్తిని ఆశీర్వదించి వారి కుటుంబ పరిస్థితులను మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్య కాలంలో రక్త సంబంధికులుగా ఎవరెవరైతే తండ్రి కుటుంబీకులను కోల్పోయారో, అలాగనే ఆత్మీయులను కోల్పోయారో వారందరి కోసం ప్రార్థన చేస్తుండగా అవసరమైన నెమ్మది, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ చిత్తమైతే రేపటి ఉదయ సాయంత్రకాల ఆరాధన కార్యక్రమాల్లో మిమ్మల్ని మహిమపరుస్తూ ఈ కార్యక్రమము సాగునట్లుగా సహాయం చేయమని, ఈ రాత్రి మంచి విశ్రాంతి మాకు దయచేయమని కోరుచు. మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసం ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక.
ఆమెన్.